హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం మతి స్థిమితం లేని భార్య ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, ఆ ఊటీ ట్రిప్ వాళ్ళ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎటువంటి అడ్డంకుల అవమానాలు లేకుండా వాళ్ళు గడిపిన ఆ ఏకాంతం వాళ్లకు కొత్త శక్తినిచ్చింది. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు సంధ్య విజయ్ భుజం మీద తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోతుంది. విజయ్ ఆమెను చూస్తూ ఒకప్పుడు అన్ని వదులుకొని రోడ్డు మీద పడ్డ తాను ఇవాళ తన ప్రేమతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని జయించాను తలుచుకుని మురిసిపోయాడు. కాలం ఎవరి కోసమో ఆగదంటారు, కానీ ఆనందం ఆత్మీయత వెల్లివేసే చోట కాలం నెమలి పింఛంలా విచ్చుకుంటుంది. రఘునంద నిలయంలో ఇప్పుడు కాలం అలాంటి ఒక అందమైన నృత్యమే చేస్తుంది. కష్టాల చీకట్లను చీల్చుకుని పుట్టిన వెన్నెలకు ఇప్పుడు 4 ఏళ్ళు. ఇల్లంతా తన మువ్వల సవడితో కిలకిల నవ్వులతో సందడి చేస్తుంది. వెన్నెల అచ్చం తల్లి పోలిక, గుండ్రటి ముఖం, అమాయకత్వం ఉట్టిపడి పెద్ద కళ్ళు, ఎప్పుడు నవ్వుతూ ఉండే పెదవులు. కానీ తెలివితేటలు పౌరుషం మాత్రం తండ్రి విజయ్ నుండి పునికి తెచ్చుకుంది. ఆ ఇంట్లో ఇప్పుడు ఒక విచిత్రమైన ఎంతో ముచ్చటైన బంధం కనిపిస్తుంది. సంధ్య వెన్నెలకు తల్లి మాత్రమే కాదు, ఇద్దరు మంచి స్నేహితులు. వయసుతో సంబంధం లేకుండా ఇద్దరు మట్టితో ఆడుకుంటారు, రంగులతో బొమ్మలు గీస్తారు, పరిగెత్తి పట్టుకుని ఆటలు ఆడుకుంటారు. సంధ్యలోని పసిపిల్ల తన కూతురుతో కలిసి మరోసారి బాల్యాన్ని ఆస్వాదిస్తుంది. ఒక ఆదివారం ఉదయం గార్డెన్లో సంధ్య వెన్నెల ఇద్దరు ఒక పెద్ద డ్రాయింగ్ షీట్ ముందు కూర్చొని రంగులు వేస్తున్నారు. సంధ్య చేతులు వెన్నెల బుగ్గలు రంగులతో నిండిపోయి ఉన్నాయి. అమ్మా, ఈ చెట్టుకు ఆకుపచ్చ రంగు వేయాలి, బ్లూ కలర్ కాదు అని 4 ఏళ్ల వెన్నెల తన తల్లికి పాఠాలు చెప్తుంది. అలాగా, సరే నా బుజ్జి, నువ్వు చెప్పినట్టే వేద్దాం అంటూ సంధ్య ఎంతో శ్రద్ధగా కూతురు చెప్పినట్టు వింటుంది. బాల్కన్లో నిలబడి కాఫీ తాగుతున్న విజయ్ ఈ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నాడు. తన భార్యలో లోకం దృష్టికి మతిస్థిమితం లేకపోవచ్చు, కానీ తన దృష్టిలో ఆమె ఒక అందమైన అమాయకపు కావ్యకన్య. కానీ ఆ ఆనందపు సరోవరంలోకి ఒక చిన్న ఆలోచన రాయిలా పడింది. వెన్నెలకు 4 ఏళ్లు నిండాయి. నగరంలోని ఒక మంచి స్కూల్లో ఎల్కేజీలో చేర్పించారు. రేపే ఆ నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సెయింట్ మేరీస్ ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ కోసం పేరెంట్స్ ఇంటర్వ్యూ ఉంది. విజయ్కి ఆ ఇంటర్వ్యూ గురించి కొంచెం టెన్షన్ మొదలైంది. ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకటం అంత సులభం కాదు. తల్లిదండ్రుల చదువు, హోదా, పిల్లల పెంపకంలో వాళ్ళ పాత్ర అన్నీ నిశితంగా గమనిస్తారు. తన హోదాకు చదువుకు డోకా లేదు, కానీ సంధ్య, ఆమె అమాయకత్వాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అన్న భయం విజయ్ని తొలిచేస్తుంది. ఆ సాయంత్రం విజయ్ తన గదిలో సంధ్యను వెన్నెలు కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. సంధ్య, రేపు మనం ఒక పెద్ద స్కూల్కి వెళ్తున్నాం. అక్కడ వెన్నెలను చేర్పించాలి. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నేను చెప్పినట్లే సమాధానం చెప్పు, సరేనా అని సున్నితంగా అన్నాడు. సంధ్య కళ్ళు పెద్దవి చేసింది. ప్రశ్నలా? అంటే పరీక్షా విజయ్? నాకు భయం, నాకు ఏబీసీలు రావు కదా అని బెదిరిపోయింది. విజయ్ ఆమె చెయ్యి పట్టుకొని, భయం వద్దు బుజ్జి, వాళ్ళు ఏబీసీలు అడగరు. నీ పేరు అడిగితే సంధ్య అని చెప్పు, వెన్నెలంటే ఇష్టమా అని అడిగితే ప్రాణం అని చెప్పు చాలు అని నచ్చెప్పాడు. 4 ఏళ్ల వెన్నెల మధ్యలో దూరి, నాన్ను, నేనన్నీ కరెక్ట్గా చెప్తాను, టెన్షన్ పడకు అని ఇంగ్లీష్లో ముద్దుగా అంది. కూతురు తెలివితేటలు చూసి విజయ్ నవ్వి ఇద్దరిని హత్తుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సెయింట్ మేరీస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణం అంతా ఖరీదైన కార్లలో నిండిపోయింది. ఎక్కడ చూసిన ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్న హై సొసైటీ పేరెంట్స్, వెస్టర్న్ ఫార్మల్ వేసుకున్న తల్లులు కనిపిస్తున్నారు. విజయ్, సంధ్య వెన్నెల లోపలికి వచ్చారు. విజయ్ ఫార్మల్ సూట్లో హుందాగా ఉన్నాడు. సంధ్య లేత గులాబీ రంగు సిల్క్ చీరలో జల్లు మల్లెపూలతో, నుదుర్న కుంకుమ బొట్టుతో అచ్చం తెలుగింటి మహాలక్ష్మిలా ఉంది. ఆమె చేతిని వెన్నెల గట్టిగా పట్టుకుని నడుస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణం చూసి సంధ్యకు భయం వేసింది. అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆమె విజయ్ వెనుక కొద్దిగా దాక్కుంటూ, విజయ్, నాకు ఇక్కడ ఇష్టం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం అని గుసగుసలాడింది. విజయ్ ఆ భుజాన్ని తట్టి, నేనున్నానుగా సంధ్య, కాసేపు వెయిట్ చేద్దాం, అయిపోతుంది అని భరోసా ఇచ్చాడు. చివరగా వారి వంతు వచ్చింది.
ప్రిన్సిపల్ మిసెస్ జెసికా గదిలోకి పిలిపొచ్చింది. ఆవిడ చాలా స్ట్రిక్ట్గా, గంభీరంగా ఉన్నారు. ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ప్రిన్సిపల్ విజయ్ ప్రొఫైల్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. మిస్టర్ విజయ్, యు ఆర్ ఏ వెల్ నోన్ ఆర్కిటెక్ట్. దట్స్ ఇంప్రెస్. మీ పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది అంటూ సంధ్య వైపు తిరిగాడు. సంధ్య కళ్ళు కిందికి దించుకుని తన చీర కొంగును వేలతో తిప్పుకుంటుంది భయంగా. మిసెస్ సంధ్య, వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇంగ్లీష్లో అడిగారు ప్రిన్సిపల్. సంధ్యకు ఆ మాట అర్థం కాలేదు. ఆమె దీనంగా విజయ్ వైపు చూసింది. విజయ్ కల్పించుకొని, మేడం, తన హోమ్ మేకర్, ఆర్టిస్ట్ కూడా అని బదులిచ్చాడు. ప్రిన్సిపల్ కళ్ళజోడు పైకి ఎత్తి కొంచెం నిర్లక్ష్యంగా చూశారు. మిస్టర్ విజయ్, మన స్కూల్ కరిక్యులం చాలా అడ్వాన్స్. కేవలం ఫాదర్ సంపాదిస్తే సరిపోదు. మదర్కి ఎడ్యుకేషన్ ఉండాలి. పిల్లల హోంవర్క్, ప్రాజెక్ట్ చేయించడంలో తల్లి పాత్ర ముఖ్యం. మీ ఆవిడకి ఇంగ్లీష్ కూడా వచ్చినట్లేదు. ఇలాగైతే రేపు పాప చదువులో వెనకబడితే ఎవరు గైడ్ చేస్తారు అని సూటిగా కొంచెం అవమానకరంగా అడిగారు. ఆ మాటలకు సంధ్య అర్థం కాకపోయినా ఆవిడ గొంతులోని కాఠిన్యం, విజయ్ ముఖం మారటం చూసి తనేదో తప్పు చేశానని భయపడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విజయ్, నేను మళ్ళీ ఏదైనా తప్పు చేశానా అని మెల్లిగా అడిగింది. విజయ్కి కోపం కట్టలు తెంచుకుంది. తన భార్య అమాయకత్వాన్ని ఎవరు వేలెత్తి చూపినా అతను భరించలేడు. ఒకప్పుడు తన తండ్రిని ఎదిరించాడు. ఈ ప్రిన్సిపల్ ఎంత? అతను లేచి నిలబడిపోయాడు. తన భార్య గురించి గట్టిగా సమాధానం చెప్పాలనుకున్నాడు. కానీ ఊహించని విధంగా 4 ఏళ్ల వెనల తన కుర్చీలోంచి కిందకు దిగింది. నేరుగా ప్రిన్సిపల్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ఆమె చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంది. దాన్ని ప్రిన్సిపల్ టేబుల్ మీద పెట్టింది. మేడం, ఇది మీకోసం అంది వెన్నెల ముద్దుగా ఇంగ్లీష్లో. ప్రిన్సిపల్ ఆశ్చర్యపోయి ఆ బాక్స్ తెరిచింది. అందులో ఒక అద్భుతమైన, సూక్ష్మంగా చెక్కబడిన చిన్న మట్టి పక్షి బొమ్మ ఉంది. అది చూసి ఆవిడ ఆశ్చర్యపోయారు. వావ్, ఇది ఎవరు చేశారు? చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అన్నారు. వెన్నెల గర్వంగా తన తల్లి వైపు చూపిస్తూ, మా అమ్మ చేసింది. మా అమ్మకి ఇంగ్లీష్ రాదు మేడం, కానీ ఆ పక్షికి ఎలా రంగులు వేయాలో తెలుసు. మా అమ్మకు ఏబీసీలు రావు, కానీ నాకు రోజు రాత్రి జో అచ్యుతానంద పాట పాడి పడుకోబెడుతుంది. నాకు దెబ్బ తగిలితే ఏడుస్తుంది. ఆ పక్కన ఉన్న ఆంటీలు ఫోన్లు చూస్తూ పిల్లల్ని వదిలేశారు, కానీ మా అమ్మ నా చెయ్యి అస్సలు వదలలేదు. మై మామ్ ఈజ్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్ అని ఎంతో శిష్టంగా, ముద్దుగా, కళ్ళల్లో నీళ్లతో చెప్పింది ఆ 4 ఏళ్ల చిన్నారి. గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. సంధ్య కూతురు చెప్పిన ఇంగ్లీష్ మాటలు అర్థం కాలేదు, కానీ ఆమె తనను వెనకేసుకొస్తుందని అర్థమైంది. విజయ్ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తను సంధ్యకు రక్షణ కవచంలా ఉన్నాడు. ఈరోజు ఆ తల్లికి పుట్టిన బిడ్డ తన తల్లికి రక్షణగా నిలబడింది. విజయ్ ఇప్పుడు ముందుకు వచ్చి గంభీరంగా మాట్లాడాడు. విన్నారా మేడం, చదువు అంటే కేవలం ఏబీసీలు, మ్యాథ్స్ ఎడ్యుకేషన్ కాదు. అదెవరైనా నేర్పిస్తారు, కానీ ఒక మనిషి పట్ల ప్రేమ, తోటివారి పట్ల జాలి, ఒక స్వచ్ఛమైన మనసు, ఇవి ఏ స్కూల్లో నేర్పించలేదు. ఇది కేవలం ఒక తల్లి మాత్రమే నేర్పించగలదు. నా భార్యకి ప్రపంచం దృష్టిలో మతి స్థిమితం, తెలివితేటలు లేకపోవచ్చు, కానీ నా కూతురికి కావలసిన అంతులేని ప్రేమను, సంస్కారాన్ని 100% ఇస్తుంది. నా భార్య డిగ్రీలను చూసి నా కూతురికి మీరు అడ్మిషన్ ఇవ్వనంటే అలాంటి స్కూల్లో నా కూతుర్ని చదివించడం నాకు కూడా ఇష్టం లేదు. పద సంధ్య వెళ్దాం అంటూ సంధ్య చేతిని, వెన్నెల చేతిని పట్టుకుని వెనక్కి తిరిగాడు. జస్ట్ ఏ మినిట్ మిస్టర్ విజయ్. ప్రిన్సిపల్ గొంతులో మార్పు వచ్చింది. ఆమె కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక గౌరవం కనిపిస్తుంది. నన్ను క్షమించండి మిస్టర్ విజయ్. మిసెస్ సంధ్య గారు, ఐఎమ్ సారీ. ఇన్నేళ్ల కెరియర్లో ఎంతోమంది ఎడ్యుకేట్ పేరెంట్స్ని చూశాను. వాళ్ళ పిల్లల్లో ఉన్న ఈగో, ప్రెజర్ నాకు తెలుసు. కానీ మీ పాప కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్, తల్లి పట్ల ఉన్న ఆ రెస్పెక్ట్ చూస్తూ ఉంటే ఆ పాపకు ఎంత గొప్ప ఫౌండేషన్ పడిందో నాకు అర్థమైంది. చదువు మేము నేర్పిస్తాం, కానీ సంస్కారాన్ని ఇప్పటికే మీ ఆవిడ నేర్పించేశారు. వెన్నెలకు మా స్కూల్లో అడ్మిషన్ ఇవ్వటం మా స్కూల్కే గర్వకారణం అంటే స్వయంగా అడ్మిషన్ పేపర్ల మీద సంతకం చేసి విజయ్ చేతికి ఇచ్చారు. విజయ్ సంతోషంగా పేపర్లు తీసుకున్నాడు. సంధ్య అమాయకంగా ప్రిన్సిపల్కి నమస్కారం చేసింది. ఆవిడ చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశారు. ఆ రాత్రి రఘునందన్ నిలయం ఉదయం స్కూల్లో జరిగిన విషయం తెలిసి ఇంట్లో అందరు వెన్నెలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రఘునాథరావు గారైతే
మనవరాలికి ఏకంగా ఒక పెద్ద బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చేశారు. అన్నపూర్ణమ్మ సంధ్యకు దిష్టి తీసి పడుకోబెట్టింది. విశాలాక్షి గారు సంధ్యను దగ్గరికి తీసుకుని, నా కోడలు కడుపున బంగారం లాంటి బిడ్డ పుట్టింది అని మురిసిపోయారు. ఒకప్పుడు సంధ్యను తూలనాడిన వారే ఇప్పుడు ఆ మాతృత్వానికి నీరజనాలు పలుకుతున్నారు. రాత్రి 10 గంటల సమయం. భోజనాలు ముగిశాక విజయ్ గదిలోకి వచ్చేసరికి వెన్నెల అప్పటికి అలసిపోయి నిద్రలోకి జారుకుంది. సంధ్య బాల్కనీలో నిలబడి ఆకాశంలో మెరుస్తున్న చందమామను చూస్తుంది. పౌర్ణం వెన్నెల ఆ ముఖం మీద పడి ఒక ప్రశాంతమైన కాంతిని వెదజల్లుతుంది. ఆ ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం, ఒక గర్వం కనిపిస్తున్నాయి. విజయ్ నెమ్మదిగా వెనక నుండి వెళ్ళి ఆమెను తన బాహుల్లోకి తీసుకున్నాడు. ఆమె బుగ్గ మీద తన గడ్డాన్ని ఆనించి, ఏంటి బుజ్జి, అప్పుడే నిద్ర వస్తుందా? చందమామతో ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. సంధ్య అతడి చేతులను తన చేతుల్లోకి తీసుకుని వెనక్కి వాలి అతడి గుండెల మీద తలానించింది. విజయ్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఆ స్కూల్ టీచర్ నన్ను ఇంగ్లీష్లో ఏదో అడిగినప్పుడు నాకు భయం వేసింది. నేను పిచ్చిదాన్ని, నా వల్ల పాపాయికి చదువు రాదేమనుకున్నాను. కానీ నా వెన్నెల నా గురించి ఎంత బాగా చెప్పిందో కదా. నేను మంచి అమ్మనే కదా విజయ్ అని ఒక పసిపిల్ల తన తండ్రిని మెచ్చుకోమని అడిగినట్టుగా అడిగింది. విజయ్ గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించింది. ఆ అమాయక ప్రశ్నకు అతడి హృదయం ద్రవించిపోయింది. ఆమె గడ్డాన్ని పైకెత్తి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వాన్ని, పవిత్రతను చూసి అతను మంత్రముగ్ధుడయ్యాడు. పిచ్చిదనా, నువ్వు కేవలం మంచి అమ్మవు మాత్రమే కాదు, నువ్వు ఈ లోకానికే ఒక దేవతవి. నీకు ఏబీసీలు రాకపోవచ్చు, డబ్బులు లెక్కపెట్టడం రాకపోవచ్చు, కానీ మనసుల్ని ఎలా గెలుచుకోవాలో నీకు తెలిసినందుగా ఎవరికి తెలియదు. నాన్నగారి మొండితనాన్ని గెలిచావు, అత్తయ్య గారి అహంకారాన్ని గెలిచావు, ఈరోజు ఆ ప్రిన్సిపల్ మనసును గెలిచావు. అన్నింటికి మించి ఆ మొదటి రాత్రి నుండి నా ప్రాణాన్ని గెలుచుకున్నావు. నువ్వు లేకుండా నా జీవితానికి అర్థమేలా సంధ్య అన్నాడు ఎంతో ఆర్ద్రంగా, కళ్ళలో నిన్న ప్రేమతో. సంధ్య పెదవుల మీద ఒక సిగ్గుతో కూడిన చిరునవ్వు వికసించింది. నువ్వంత గొప్పగా చెప్తే నాకు అర్థం కాదు విజయ్. కారు నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా, మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం కదా అని అడిగింది. విజయ్ ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నా శ్వాస ఆగేంత వరకు నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, ఇది నా మాట అంటూ వంగి ఆమె నుదుటి మీద ఒక వెచ్చని ఆత్మీయమైన ముద్దు పెట్టాడు. ఆ చల్లని గాలికి సంధ్య శరీరం కొద్దిగా వణికింది. ఆమె సిగ్గుతో కళ్ళు మూసుకొని అతని రొమ్ముపై వాలిపోయింది. విజయ్ ఆమెను మరింత దగ్గరకు లాక్కొని ఆమె గులాబీ రంగు పెదాలను తన పెదాలతో బంధించాడు. ఆ ముద్దులో ఒక భర్తగా కృతజ్ఞత, ఒక ప్రేమికుడిగా తీరని మోహం అన్నీ ఇమిడి ఉన్నాయి. వెన్నెల కిరణాల సాక్షిగా ఆ రాత్రి వారిద్దరం ప్రేమ అనే వెచ్చని సముద్రంలో ఆనందంగా విహరించారు. కష్టాలన్నీ చీకట్ల కరిగిపోగా ఇప్పుడు వారి జీవితంలో కేవలం వెన్నెల మాత్రమే మిగిలింది. ఒకప్పుడు మతిస్థిమితం లేదని లోకం వెలవేసిన ఒక అమాయకురాలు తన స్వచ్ఛమైన ప్రేమతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఆ రోజు ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన రోజు. సంధ్య జీవితంలో, విజయ్ కెరియర్లో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశంలో విజయ్ తన స్వంత ఆర్కిటెక్ట్ సంస్థను, దాంతోపాటే ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించబోతున్నాడు. ఆ ఆర్ట్ గ్యాలరీకి పెట్టిన పేరు సంధ్య కళానిలయం. మతిస్థిమితం లేదని, లోకజ్ఞానం లేదని అందరూ ఈసడించుకున్న ఒక అమాయకురాలి చేతుల్లో రూపుదిద్దుకున్న మట్టి కళాకృతులకు ఒక శాశ్వతమైన వేదికది. ఉదయం 10 గంటలు గ్యాలరీ ప్రారంభోత్సవానికి నగరంలోని ప్రముఖులంతా వచ్చేశారు. విశ్వనాథ్ గారు, అన్నపూర్ణమ్మ, విశాలాక్షి గారు, 5 ఏళ్ల వెన్నెల అందరూ ముందే అక్కడికి చేరుకున్నారు. రఘునాథరావు గారి ముఖంలో ఇప్పుడు ఆస్తిపాస్తుల గర్వం లేదు. తన కోడల ప్రతిభ లోకం గుర్తిస్తుందన్న ఆనందం, ఒక తండ్రిగా కొడుకు ఎదుగుదలను చూస్తున్న తృప్తి ఉన్నాయి. కారు వచ్చి ఆగింది. అందులోంచి విజయ్ సంధ్య దిగారు. సంధ్య ఈరోజు ఎంతో ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆమెకిష్టమైన ఆకుపచ్చని కంచుపట్టి చీర, మెల్లో విజయ్ కొనించిన డైమండ్ నెక్లెస్, జన్నిండా కనకంబరాలు, మల్లెపూలు. ఆ ముఖంలో ఆనాటి అమాయకత్వం అలాగే ఉన్నా ఇప్పుడు అందులో ఒక
పరిపూర్ణమైన ఇల్లాలు, ఒక గొప్ప తల్లికి ఉండే తేజస్సు మిళితమై ఉంది. విజయ్ ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి నడిపించుకుంటూ వెళ్ళాడు. గ్యాలరీ రిబ్బన్ కట్ చేయడానికి ముఖ్య అతిథిగా ఎవరినూ పిలవలేదు విజయ్. ఆ అవకాశం తన భార్య సంధ్యకే ఇచ్చాడు. విజయ్ ఈ కత్తెరతో దీన్ని కట్ చేయాలా? ఎందుకు? ఈ దారం పాపం కదా అని అడిగింది సంధ్య తనదైన శైలిలో. అక్కడున్న వాళ్ళందరూ ఆమె అమాయకత్వానికి నవ్వారు. విజయ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ఇది కట్ చేస్తే లోపల నీ బొమ్మల ప్రపంచం తెరుచుకుంటుంది సంధ్య, కట్ చెయ్యి అని చెప్పి ఆమెతో రిబ్బన్ కట్ చేయించాడు. లోపలికి వెళ్ళగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గ్యాలరీ అంతా మట్టితో చేసిన అద్భుతమైన కళాకృతులు, ఏనుగులు, కృష్ణుడు, పల్లెటూరు దృశ్యాలు, నెమళ్ళు అన్ని జీవం ఉట్టిపోయినట్లుగా ఉన్నాయి. సంధ్య తన ప్రపంచాన్ని ఆ గదిలో ఎలా బంధించాలో చూసి విమర్శలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్న సభలో విజయ్ మైక్ తీసుకున్నాడు. హాల్ అంతా నిశ్శబ్దమైంది. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఆర్కిటెక్ట్గా ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం నా తండ్రి ఇచ్చిన పునాది. కానీ ఒక మనిషిగా ప్రేమంటే ఏమిటి తెలిసిన ఒక భర్తగా నిలబడ్డానంటే దానికి కారణం నా భార్య సంధ్య అంటూ పక్కనే ఉన్న సంధ్య వైపు చూశాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ పెదవులపై నవ్వు ఉంది. విజయ్ కొనసాగించాడు. చాలా మందికి ఒక సందేహం ఉండి ఉంటుంది. గొప్ప చదువులు చదివిన విజయ్ మతి స్థిమితం లేని ఒక అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడని. పిచ్చి అంటే ఏంటి? ఆస్తుల కోసం బంధాలను తెంచుకోవడం పిచ్చా? లేక పసిపిల్లల మట్టిలో ఆడుకుంటూ ఎవరిని నొప్పించకుండా బతకడం పిచ్చా? నా భార్యకు ఏబీసీలు రాకపోవచ్చు, డబ్బు లెక్కపెట్టడం రాకపోవచ్చు, కానీ కల్మషం లేని ప్రేమను ఎలా పంచాలో, ఒక రాతి మనస్సును కూడా తన స్వచ్ఛతతో ఎలా కరిగించాలో ఆమెకు తెలుసు. ఈ లోకంలో బుద్ధి తక్కువైనా పర్లేదు, కానీ మనసు లేకపోతేనే అది అసలైన వైకల్యం. నా భార్య నా పాలిట దేవత. ఆమె కళకు ఈ గ్యాలరీ ఒక చిన్న బహుమతి మాత్రమే అని ముగించారు. హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. రఘునాథరావు గారు కన్నీళ్లు తుడుచుకున్నారు. విశాలాక్షి గారు వెళ్ళి సంధ్యను ఆప్యాయంగా హత్తుకున్నారు. 5 ఏళ్ల వెన్నెల పరిగెత్తుకుంటూ వెళ్ళి మై మామ్ ఈస్ ద బెస్ట్ అంటూ తల్లిని వాటేసుకుంది. సంధ్యకు ఆ చెప్పట్లు, ఆ ఇంగ్లీష్ మాటలు ఏం అర్థం కాలేదు. కానీ తన విజయ్ తన గురించి గొప్పగా చెప్తున్నాడని, అందరూ తనను మెచ్చుకున్నారని అర్థమైంది. ఆమె చూపులన్నీ ఆ మైక్ పట్టుకుని నిలబడ్డ తన సూపర్ మ్యాన్ మీదే ఉన్నాయి. అతడి చిరునవ్వే ఆమెకు అసలైన బహుమతి. ఆ రాత్రి రఘునందన్ నిలయం పగటిపూట జరిగిన కోలాహలమంతా సద్దుమణింది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. వెన్నెల తన తాతయ్య దగ్గర కథలు వింటూ నిద్రపోయింది. విజయ్ తన గది తలుపులు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టాడు. గది అద్భుతంగా అలంకరించబడి ఉంది. ఎర్రటి గులాబీ రేకులు మంచం మీద చల్లి ఉన్నాయి. నైట్ ల్యాంప్ వెలుగు మసగ్గా రొమాంటిక్గా ఉంది. కిటికీలోంచి పౌర్ణమి చందమామ తొంగి చూస్తున్నాడు. గాలికి సన్నజాజి పూల సువాసన గదిని మత్తులో ముంచెత్తుంది. మంచం మీద సంధ్య కూర్చుని ఉంది. ఆమె చేతిలో ఒక పాల గ్లాస్ ఉంది. ఈ దృశ్యం చూడగానే విజయ్ అడుగులు ఆగిపోయాయి. అతడి మనసు సరిగ్గా 5 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. వాళ్ళ మొదటి రాత్రి. ఆ రోజు ఇదే గది, ఇలాగే పూల అలంకరణ. కానీ ఆ రోజు సంధ్య కళ్ళలో భయం ఉంది. చేతిలో పాల గ్లాస్ వణికిపోయి కింద పడిపోయింది. నన్ను కొట్టొద్దు, నేను బుజ్జిని కదా అని ఆమె వణుకుతూ మూల కూర్చున్న దృశ్యం విజయ్ కళ్ళ ముందు మెదిలింది. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో భయం లేదు. ఒక నిండు ఇల్లాలు, ఒక గొప్ప తల్లి, అన్నింటికి మించి తను ప్రాణంగా ప్రేమించే ఒక పరిపూర్ణమైన స్త్రీ అతడి కోసం ఎదురుచూస్తుంది. విజయ్ మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. మంచం మీద ఆమె పక్కనే కూర్చున్నాడు. సంధ్య పాల గ్లాసును అతడికి అందిస్తూ, విజయ్, ఆ రోజు నేను పాలు కింద పడేశాను కదా, నువ్వు అప్పుడు పాలు తాగలేదు. ఈరోజు నేను చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాను. ఒక చుక్క కూడా కింద పడలేదు చూడు అని ఎంతో గర్వంగా అమాయకంగా అంది. ఆ మాటలకు విజయ్ గుండె కరిగిపోయింది. ఆమెకు ఆనాటి సంఘటన ఇంకా గుర్తుంది. కానీ అందులోని భయాన్ని చెరిపేసి తన భర్త పట్ల ఉన్న ప్రేమను మాత్రమే గుర్తుపెట్టుకుంది. విజయ్ ఆ పాల గ్లాస్ తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. సంధ్య, ఆ రోజు పాలు కింద పడిపోయినా నువ్వు నా జీవితంలో
ఒక అమృత భాండాన్ని నింపావు. ఈ 5 ఏళ్లలో నువ్వు నాకిచ్చిన ప్రేమ ముందు ఈ ప్రపంచంలోని ఆస్తులన్నీ దిగదుడిపే అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. సంధ్య అతడి కళ్ళలో ఉన్న ఆరాధనను చూసి సిగ్గుపడింది. ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి. నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావు విజయ్, నాకు అర్థం కాదు. కానీ వినడానికి చాలా బాగుంటుంది. నువ్వేది చెప్పినా అందులో నేను ఉంటాను కదా అంది అతడి భుజం మీద తలవాల్చి. విజయ్ ఆమె గడ్డాన్ని సున్నితంగా పైకెత్తాడు. అవును సంధ్య, నా ప్రతి శ్వాసలో, నా ప్రతి ఆలోచనలో నువ్వే ఉన్నావు. నా జీవితం అనే కాగితం మీద గీసిన అత్యంత అందమైన బొమ్మవి నువ్వు అంట నుదుటి మీద ఒక ఆత్మీయమైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకు సంధ్య కళ్ళు మూసుకున్నాయి. ఆమె శరీరం అతడి స్పర్శకు పులకరించింది. విజయ్ మెల్లగా ఆమె జల్లోని పూలను సవరిస్తూ, సంధ్య, ఆ రోజు నువ్వు నన్ను అడిగావు నన్ను కొట్టద్దు అని. కానీ ఈరోజు నేను నిన్ను ఒక మాట అడుగుతున్నాను అని అన్నాడు. సంధ్య కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి విజయ్, నన్ను ఎప్పటికీ లాగే నీ గుండెల్లో బంధించి ఉంచుకుంటావా? ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా నువ్వే నా భార్యగా వస్తావా అని అడిగాడు. ఒక ప్రేమికుడు తన ప్రాణాన్ని అడిగినంత ఆర్తిగా. సంధ్య పెదవులపై ఒక అందమైన నవ్వు వికసించింది. ఆమె 2 చేతులతో అతడి మెడను చుట్టుకుంది. నేను నీ బుజ్జిని కదా విజయ్, నీకెప్పుడైనా మనిషిని వదిలి వెళ్తుందా? నేను కూడా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు నా సూపర్ మ్యాన్, నా రాజువి అంది అత్యంత ఆత్మీయంగా. విజయ్కి ఇక మాటలు రాలేదు. ఆమె అమాయకత్వంలో దాగిన ఆ అంతులేని ప్రేమను అతడు తన పెదాలతో స్వీకరించాడు. ఆమె గులాబీ రంగు పెదాలను తన పెదాలతో బంధించాడు. ఆ ముద్దులో ఇన్నాళ్ళు వారి ప్రయాణ పలసట అంత తీరిపోయింది. ఒకరినొకరు తోడుగా నిలిచిన ప్రతి క్షణానికి అది ఒక తీయని బహుమతి. సంధ్య కూడా ఎటువంటి బిడియం లేకుండా అతడి ప్రేమలో పూర్తిగా లీనమైపోయింది. బయట పౌర్ణమి వెన్నెల కిటికీ గుండా వారిని ఆశీర్వదిస్తుంది. ఆ రాత్రి ఆ గదిలో దేహాలు కాదు, 2 స్వచ్ఛమైన ఆత్మలు ఒకటయ్యాయి. బుద్ధి మాధ్యం అనే తెరం చీల్చుకుని ప్రేమ అనే కాంతి ఆ ఇంటిని శాశ్వతంగా వెలిగించింది. ప్రేమకు నిర్వచనమేంటి? అందమా, ఆస్తిపాస్తుల, కులమతాల, చదువుల, డిగ్రీల? ఇవేవి కావని విజయ్ సంధ్యల జీవితం నిరూపించింది. మనిషికి మెదడు ఎంత ఎదిగినా హృదయం అనేది పసిపిల్లల స్వచ్ఛంగా ఉండాలి. ఎటువంటి కల్మషం లేని ఆ అమాయకత్వమే దేవుడికిష్టం, మనిషికి శ్రేయస్కరం. మతి స్థిమితం లేదని సమాజం వెలివేసిన ఒక అమ్మాయి తన ప్రేమతో ఒక కోటీశ్వరుడి అహంకారాన్ని కరిగించింది. ఒక అత్తయ్య చాదస్తాన్ని చెరిపేసింది. ఒక బిడ్డకు గొప్ప తల్లిగా నిలబడింది. అన్నింటికి మించి ఒక భర్తకు దేవుడిచ్చిన మహావరంగా మిగిలిపోయింది. ఆ రఘునందన్ నిలయంలో ఇప్పుడు ఏ భయాలు లేవు. కేవలం వెన్నెల నవ్వులు, సంధ్య మట్టి బొమ్మల అందాలు, విజయ్ ప్రేమ సామ్రాజ్యం మాత్రమే మిగిలాయి. కాలం ఎన్ని పేజీలు తిరిగినా ఆ ఇంట్లో వికసించిన ఈ ప్రేమ పారిజాతం ఎప్పటికీ వాడిపోదు. దాని సువాసనలు ఎప్పటికీ సమసిపోవు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.